మనువోపహృతాం చ దేవహూతిం తరుణీరత్నమావాప్య కర్ధమోऽసౌ భవదర్భణ నిర్వతోపి తర్ష్యాం దృఢశుశ్రూషణయా దదౌ ప్రసాదం. ప్రభు మనువు దేవహూతిని తనకిచ్చి వివాహము చేసినందువలన కర్దమ ప్రజాపతి చాలా సంతోషించెను. నీ అర్చనయందు నిరతుడై ఉన్న అతడు దేవహూతి తనకు చేయుచున్న సేవల వల్ల ఆమె యందు మిక్కిలి ప్రసన్నుడయ్యెను. స పునస్త్యాదుపాసన ప్రభావాత్ దయితా కామకృతే కృతే విమానే వనితాకుల సంకులేన వాత్మా వ్యహారద్ధేవ పథేషు దేవహూత్యా. కర్దమ ప్రజాపతి నీ ఉపాసనా బలము వలన తన భార్య అయిన దేవహూతి కోరిక తీర్చుటకై ఒక విమానమును నిర్మించుకొనెను. ఆ విమానమున పరిచారికలు కొలుచుచుండగా తన భార్య అయిన దేవహూతితో కలిసి నూతనము సుందరము అయిన రూపమును ధరించి ఆకాశ మార్గమున విహరింపసాగెను. శతవర్షమథ వ్యతీత్య సోయం నవకన్యా సమవాస్య ధన్యరూపా వనాయన సముద్యతోపి కాంతా హితాకృత్వజనోత్సుకోన్య వాత్సీత్. ఈ విధముగా కర్దమ ప్రజాపతి తన భార్యతో కలిసి 100 సంవత్సరములు జీవితమును సుఖముగా గడిపెను. అతనికి మిక్కిలి సుందరులైన 90 కూతుళ్ళు కలిగిరి. పిదప వానప్రస్థాశ్రమము స్వీకరింపవలనని అనుకున్నప్పటికీ తన భార్య అయిన దేవహూతికి సంతోషము కలిగించుటకై పరమాత్మవగుని అవతారమునకై ఎదురుచూచుచూ మరికొంతకాలం ఉండెను. నిజ భర్తృగిరా భవన్నిషేవా నిరతాయ మధ దేవా దేవహూత్యాం కపిలస్త్వమజాయతా జనానాం ప్రదయిష్యన్ పరమాత్మతత్వ విద్యాం. దేవహూతి తన భర్తయగు కర్దమ ప్రజాపతి చెప్పినట్లు పరమాత్మవగు నిన్ను సేవించుచుండెను. కొంతకాలమునకు కపిలుడను పేరుతో నీవు దేవహూతికి పుత్రుడుగా జన్మించి పరమాత్మతత్వము విద్యను లోకమున ప్రచారమునర్చితివి. వనమేయుషి కర్ధమే ప్రసన్నే మత సర్వస్వముపాదిక జనన్యై కపిలాత్మక వాయుమందిరేశా త్వరితం త్వం పరిపాహి మాం గధౌగాత్. కపిలుడను పేరుతో ప్రసిద్ధి పొందిన గురువాయూరప్ప, నీ తండ్రి అయిన కర్దమ ప్రజాపతి వానప్రస్థాశ్రమమును స్వీకరించి అడవులకు పోయినప్పుడు నీ తల్లి అయిన దేవహూతికి మత సర్వస్వరూపమైన సాంఖ్యాయోగమును ఉపదేశించుటివి. అట్టి స్వామి కరుణతో నా